ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతాతో కలిసి మండలంలోని భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను తహసీల్దారు వైవి శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కోవాలని సూచించారు. సాదా బైనామా పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలపాలని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్ఐఆర్ ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. Means as a blog చేయాలి. Yes. We have to blog. Yes. So you can raise suo moto request. Yes. For blog. But sir, for that we have to check once because We have to check. we might have So this taken. is, both these things are true. Okay, 1B is this the government land sir. I mean buildings, PSCs and this and that. Properties. Yes. 3. 3 is endowment and above. 4 is ceiling. No sir. 4 is for and then there is form 1D for ceiling sir. Ceiling unassigned or assigned also. గ్రామ పంచాయతీ మేనేజ్ సొంత దానికైనా ట్యాప్ లేదు, నీళ్లు వృధా అవుతుంది. ప్లస్ ప్రైవేట్గా తీసుకున్న దానికి కూడా ట్యాప్ లేదు, నీళ్ళు అయితే వృధా అవుతున్నాయి సార్.